360కి స్వాగతం. నేను సంధ్య. ప్రస్తుతం ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఒకే టాపిక్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అది పొలిటికల్ గానో మరి ఇంకో విషయమో కాదు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు సంబంధించి అసలు ఏం జరుగుతోంది, నిజాలేంటి, అసలు జానీ మీద ఆరోపణలు ఏంటి, దీని వెనుక కథ ఏంటి, ఇదే ప్రస్తుతం జరుగుతుంది. 5 రోజులుగా జానీ మాస్టర్ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన వాళ్ళ ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన ప్రత్యేక పోలీస్ బృందాలు జానీ మాస్టర్ని గోవాలో అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచి ఆ తర్వాత పీటీ వారెంట్ కింద అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పటివరకు అంటే జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్న విజువల్స్ అయితే ఎక్కడా దొరకలేదు, ప్లే అవ్వలేదు. ప్రస్తుతం ఓవరాల్గా మాత్రమే ఈ అంశానికి సంబంధించి అయితే పోలీసులు చెప్పడం జరిగింది. మరి జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్న విజువల్స్కి సంబంధించి కావచ్చు, గోవాలో పట్టుబడిన దాని అంశానికి సంబంధించి కావచ్చు, అయితే ఎక్కడా ఆయన అదుపులోకి తీసుకున్నాము అని నిర్ధారణ చేసే విజువల్స్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఇక ఆయన పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతము అటు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమ్మాయి చేసిన ఫిర్యాదులు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తనపై పలుమార్లు అత్యాచారం చేశారు జానీ మాస్టర్ అంటూ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అతడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కథ ఎలా మలుపు తిరగబోతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. బాధితురాలికి అండగా ఉంటాము అంటూ చెప్పడం జరిగింది. ఇక నాగబాబు తనదైన స్టైల్లో ఎక్స్ వేదికగా 2 ట్వీట్లను పోస్ట్ చేశారు. నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా. అంటే చాలా క్లియర్ కట్గా అయితే 2 పోస్టులను వెంటనే చేయడం జరిగింది. అంటే ప్రూవ్ కానంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. నేరం రుజువు కానంత వరకు వారిపైన ఇవి ఆరోపణలు మాత్రమే, వారు నిందితులు మాత్రమే. కాబట్టి దీనికి సంబంధించి లాలో ఇది గిల్టీ అని ప్రూవ్ అయ్యేంత వరకు దీనిపైన అవి కేవలం ఆరోపణల కిందకే వస్తాయి అంటూ కూడా అంటే ఆయన జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టినట్టుగా అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. దీంతో పాటు మరొక పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది. ఒక స్టోరీకి 3 వర్షన్స్ ఉంటాయి. 1 అవతల వాళ్ళు చెప్పేది, 2 నువ్వు వినేది, 3 అసలు నిజం. ఆ నిజం బయటకు వచ్చేంత వరకు ఎన్ని విన్నా వాటిపైన ఒక కంక్లూజన్కి రావద్దు అంటూ కూడా నాగబాబు 2 ట్వీట్లను అయితే పెట్టడం జరిగింది. మొత్తానికైతే వినేదంతా అయితే నిజం కాదు. ప్రతి ఒక్క స్టోరీకి 3 వర్షన్లు ఉంటాయి. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు, కానీ అది తప్పు అని రుజువు అయ్యేంత వరకు వింటున్నవన్నీ ఆరోపణలే అన్న విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంటూ నాగబాబు తనదైన స్టైల్లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ జానీ మీదే వస్తున్నవి ఇవి ఆరోపణలు అని నాగబాబు గారు నమ్ముతున్నారు అన్నది ఇక్కడ క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్కి సంబంధించి చాలామంది కింద కామెంట్స్ పెడుతున్నారు, రీట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే 2 భిన్న వాదనలు అయితే వినిపించడం జరుగుతుంది. జానీ లాయర్ ఇప్పటికే ఆయనకు సంబంధించి అయితే ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంగీకారంతో జరిగిన అంశానికి సంబంధించి ఆమె అంటే సెక్సువల్ హెరాస్మెంట్ అని కేసు పెట్టడం ఇది కరెక్ట్ కాదు, దానికి సంబంధించి మా దగ్గర కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి అనేసి అని అటు తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ 5 రోజులు తప్పు చేయనప్పుడు జానీ మాస్టర్ తప్పించుకు తిరిగారు, పోలీసులకు దొరకకుండా ఎందుకు ఆయన రకరకాల ప్లేస్లో ఉన్నారు, ఎందుకంటే నిన్నటి వరకు లదాఖ్లో ఉన్నారు అనేసి అని, తర్వాత ఉదయం బెంగళూరులోనే అరెస్ట్ చేశారని, మరి కాసేపు క్రితం గోవాలో అరెస్ట్ చేశారని ఆయన అంటే నేను తప్పు చేయలేదు, ఆ అమ్మాయిని నిజంగానే లాగినట్టు ప్రూవ్ చేయగలిగితే నేను నా కొరియోగ్రాఫర్ జీవితం నుంచి పక్కకు తప్పుకుంటాను అంటూ అంత సవాల్గా మాట్లాడిన జానీ మాస్టర్ ఎందుకు 5 రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఆయన పైన వచ్చిన ఆరోపణలో నిజం ఉంది అనేసి ఆయన ఏమైనా నమ్ముతున్నారా, లేదు ఇందులో నేను ఇరుక్కున్నాను అనేసి ఆయన ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అవ్వడంతో నాన్ బైలబుల్ వారెంట్ కూడా జారీ అవ్వడంతో ఇక ప్రస్తుతానికైతే నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు అనుకున్నారా? మొత్తానికైతే చాలా రకాలుగా గత 5 రోజులుగా ఇటు జానీ మాస్టర్ పేరు దాని మీదకి వచ్చిన తర్వాత నుంచి ఇక ఎన్ని రకాలుగా వినిపించాలో వార్తలు అన్ని రకాలుగా వినిపిస్తున్నాయి. 2017 నుంచి జానీ మాస్టర్తో అమ్మాయి ఉంటుంది. 2017లో డి షోలో జానీ మాస్టర్ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి తన ట్రూప్లో జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఒక ఈవెంట్కి తనని తీసుకెళ్లారు. ఆ ఈవెంట్కి మరి తల్లిదండ్రులు ఎందుకు తీసుకెళ్లలేదు అనేసి అని
నిందితురాల్ని ప్రశ్నించగా కేవలం ఇప్పుడు టికెట్ నాకు ఒక్కదానికే వేశారు, మా పేరెంట్స్కి వేయలేదు కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వచ్చింది. అదే అదునుగా తీసుకొని ఆయన 2017లోనే నా పైన అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని కనుక బయట చెప్తే నీకు లైఫ్ లేకుండా చేస్తానని బెదిరించడం వల్ల నువ్వు నాతోనే ఉండాలి, నాతో ఉంటే నీకు లైఫ్ చూపిస్తాను అని చెప్పడం వల్ల ఇంకా చేసేదేమీ లేక మాది పేద కుటుంబం కావడం వల్ల నేను ఇంకా ఆయనతో పాటు ట్రావెల్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆవిడ తను ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. దీంతో పాటు జానీ మాస్టర్తో పాటు తన భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలంటూ వేధించింది, ఇంటికి వచ్చి కొట్టేవాళ్ళు అనేసని నా స్కూటీని ధ్వంసం చేశారంటూ చాలా రకాల ఆరోపణలు చేయడం జరిగింది. సెట్లో కూడా నన్ను చాలా అవమానకరంగా ట్రీట్ చేసేవారనేసని, ఆయన కోరిక తీర్చకపోతే వ్యాన్లో ఆయన నాతో ప్రవర్తించిన విధానానికి చాలా అసహ్యం వేసేదని, అక్కడ ఆయన కోరిక తీర్చకపోతే బయట సెట్లోకి వచ్చి అందరి ముందు నన్ను అవమానించేవాడని, నన్ను చాలా తక్కువ చేసి చూసేవాడు అంటూ కూడా తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా చాలాసార్లు వద్దని వారించిన ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అంటూ బెదిరించడం వల్లే తన కెరీర్ ఎక్కడ నాశనం అయిపోతుందో అనేసని నేను బయటికి రాలేకపోయాననేసి అని చెప్పింది. మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోవాలంటూ కూడా జానీ మాస్టర్ నన్ను వేధించాడంటూ కూడా బాధితురాలు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అయితే నిన్నటి నుండి సినీ ఇండస్ట్రీ భగ్గుమందనే చెప్పాలి. నిన్న ఒక కమిటీ వేయడం జరిగింది. ఇప్పటికే మలయాళంలో దానికి సంబంధించిన ఒక కమిటీ ఇప్పటికే విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఇటు టాలీవుడ్లో కూడా ఈ అంశానికి సంబంధించి మరొకసారి తెర మీదికి రావడంతో ఇక్కడ కూసాలు కదులుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకెంతమంది తెర మీదికి రాబోతున్నారు అన్న అంశానికి సంబంధించి బాధితులు ఎవరు వచ్చినా సరే మా కావచ్చు, అలాగే ఫిలిం ఛాంబర్ కావచ్చు అండగా ఉంటుంది అంటూ కూడా నేను తమారెడ్డి భరద్వాజ్ కావచ్చు, ఝాన్సీ కావచ్చు, కొంతమంది కమిటీ సభ్యులు మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. అయితే మా నుండి ఇప్పటి వరకు దీనికి సంబంధించి అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి తనకు సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక కార్డు ఉంటుంది. అంటే కొంత అమౌంట్ పే చేస్తే వాళ్ళకు సినిమా షూటింగ్లో పాల్గొనడానికి కావచ్చు, లేకపోతే షూటింగ్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అమౌంట్ పే చేయడానికి కావచ్చు. ఒక్కొక్క కార్డ్కి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అంటూ ఒక అమౌంట్తో సినిమా ఇండస్ట్రీలో మా సభ్యత్వం తీసుకొని దాంట్లో కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డు కూడా తనకి ఇప్పించలేదు. అది ఇప్పించడం కోసం కూడా నన్ను చాలా వేధించాడు. నా కెరీర్ అంతా కంప్లీట్ ఆయన కనుసన్నల్లోనే ఉండేలా చూసుకున్నారు అంటూ కూడా రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. జానీ మాస్టరు కేవలం ఈ అమ్మాయినే కాదు, చాలామందిని వేధించారు. టాలీవుడ్లో ఇలాంటి కీచకులు చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా దీని గురించి విచారణ జరిపించాలి, బాధితులకు న్యాయం జరగాలి. దీంతో పాటు అంటే మతం మార్చుకోమంటూ జానీ చేసిన ఆరోపణలు, అంటే జానీ పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా రాజా సింగ్ చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. లవ్ జిహాదీ అంశానికి సంబంధించి ఖచ్చితంగా దీన్ని క్లియర్ కట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా విచారణ జరిపించాలి, దాని పరంగా కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కాసేపటి క్రితం ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి జానీ పైన ఖచ్చితంగా అయితే ఉచ్చు బిగుస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. బాధితురాలకి అండగా చాలామంది తెర మీదకి వస్తున్నా అసలు ఎలాంటి ఇప్పుడు అంటే పోలీసుల విచారణలో ఇంకా ఏ విషయాలు బయటికి రాబోతున్నాయి, ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు ప్రొవైడ్ చేయబోతుంది, ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఫోక్సో యాక్ట్తో పాటు ఇంకా ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి, తన భార్యను కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఎట్టకేలకైతే 5 రోజుల తర్వాత జానీ మాస్టర్ని ఎస్ఓటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఇటు హైదరాబాద్ కూడా తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఒక మహిళా కొరియోగ్రాఫర్ మధ్య ఏదైతే చెలరేగిన వివాదం ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంట్లో అనేక కోణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇక పోలీసులు మాత్రం పోక్సో చట్టం కింద, అలాగే నాన్ బెయిలబుల్ కేసు కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సో దీంట్లో మొత్తానికి జానీ మాస్టర్కి సంబంధించిన ఇష్యూ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలోను, సోషల్ మీడియాలోను సంచలనంగా మారుతోంది. ఇందులో రాజకీయ కోణం కూడా మరి కనిపిస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఆరోపణలు రావడంతోనే మరి జానీ మాస్టర్ అనే డ్యాన్స్ మాస్టర్, ఇక జానీ భాష అనే డ్యాన్స్ మాస్టర్ను ఇక జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా మరి జానీ మాస్టర్ ఉదంతంపై కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మహిళల
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయంలో మరొకసారి మరి ఆ సినిమా పరిశ్రమ అయితే వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ అంశంలో మహిళా కమిషన్ కూడా ఎంటర్ అయింది. సో ఆమె భద్రతకు సంబంధించి మరి ఆమె కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆమెకు భద్రతను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా మహిళా కమిషన్ కూడా మరి ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఒక డాన్స్ మాస్టరు అతని అసిస్టెంటు కొరియోగ్రాఫర్ అయిన మహిళ ఆ డాన్స్ మాస్టర్కు సంబంధించిన వివాదంలో ఇప్పుడు మీడియాలో మరి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది పెద్ద రాద్ధాంతమే నడుస్తుంది. పోలీసులు కూడా మరి జానీ మాస్టర్ ఆచూకీ కోసం గత 3 రోజులుగా కూడా మరి 5 బృందాలుగా విడిపోయి కూడా అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరి కాసేపటి క్రితం బెంగళూరులో దొరికారని మీడియాలో కూడా సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడు సైబరాబాద్కు సంబంధించిన ఎస్ఓటి పోలీసులు మాత్రం గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు. సో జానీ మాస్టరు అతని భార్య ఇద్దరి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మరి వాళ్ళ ఆచూకీ కనుక్కోవడానికి కాస్త ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా సైబరాబాద్కు సంబంధించిన ఎస్ఓటి పోలీసులు ఇక్కడ గోవాలో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే గోవా కోర్టులో కూడా అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక మరి ఇప్పటి వరకు ఎవరైతే అతని అసిస్టెంట్గా ఇన్ని రోజులుగా పిలువబడుతున్న మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన ఆరోపణల ఆధారంగానే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఆ విధంగానే కేసులు కూడా బుక్ చేశారు. ఇక జానీ మాస్టర్ మరి సోషల్ మీడియాలో కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేసిన క్రమంలో నేను ఆధారాలు ఉంటే చూపండి, తప్పు చేస్తే నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని మరి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ వ్యవహారం చిలికి గాలివానలా మారి మరి రోజు రోజుకు ముదిరిపోయింది. ఈ అంశంలో మరి ఇటు పోలీసులు అటు మహిళా కమిషన్తో పాటు మరి సినిమా పరిశ్రమ రాజకీయ ప్రముఖులంతా కూడా మరి దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా మరి నాగబాబు చేసిన ఏదైతే ట్వీట్ కావచ్చు, తర్వాత రాజా సింగ్ చేసిన కామెంట్స్ కావచ్చు, మొత్తానికి ఇటు సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ రంగు కూడా పులుముకుంది. దీంట్లో జనసేన ముందుగానే స్పందించింది. ఇమీడియట్గా మరి అతను జనసేన పార్టీలో సభ్యుడు కనుక అతన్ని ఆ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంలో మరి వారు వన్ సైడ్ అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే మహిళా కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆమె తరపున వాదనలు మాత్రమే ఇప్పుడు పోలీసులు విన్నారు. సో ఈ అంశంలో తాను నిజంగా మరి నిర్దోషినని అతను ప్రూవ్ చేసుకోవాలంటే వాస్తవానికి అతను పోలీసుల ముందుకు రావాల్సి ఉండే. కానీ కేసు బుక్ చేసిన నేపథ్యంలో అతను మరి కనిపించకుండా పోవడం కావచ్చు, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న తరుణంలో అతనిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి షేక్ బాషాకు సంబంధించిన డాన్స్ మాస్టర్ ఇష్యూలో మాత్రం ఇప్పుడు అతను అదుపులోకి తీసుకోవడమే కాదు, మరి గోవాలో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, తర్వాత విచారించే మరి అవకాశం కూడా ఉంది. సంధ్య అంటే శ్రీనివాస్ అంటే నాగబాబు చేసిన ట్వీట్కి సంబంధించి 2 డిఫరెంట్ ట్వీట్స్ ఆయన చేయడం జరిగింది. అంటే నేరం నిరూపితం అయ్యేంత వరకు వాళ్ళపైన వచ్చినవి ఆరోపణలే అవి నిజం అయినప్పుడు కదా, అంటే గిల్టీ ప్రూవ్ అయినప్పుడే కదా ఏదైనా సరే వాళ్ళపైన ఆ నేరం రుజువు అయితేనే వాళ్ళు నిందితులుగా ఉంటారు అనేసి అని చెప్పడంతో పాటు ఒక స్టోరీకి 3 వర్షన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పేది నువ్వు వినేది నిజము అంటూ ఆయన 2 పోస్టులు పెట్టారు. అంటే ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ తప్పు చేయలేదు అంటూ నాగబాబు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవాలా? ఆ ట్వీట్ వెనుకున్న అర్థం ఇంకా నిగూఢంగా ఇంకేమన్నా ఉందా? నాగబాబు ట్వీట్లో మనకు మీరు అన్నట్టు 2 వాదనలు అయితే ఉంటున్నాయి. ఒకవైపు మరి ఇప్పుడు ఎవరైతే మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇది గత 3 రోజులుగా కూడా సంచలనంగా మారుతోంది. ఇక మీడియాలో వారిద్దరు చేసిన డ్యాన్స్ నృత్యాలు కావచ్చు, తర్వాత మొత్తానికి అది వైరల్గా మారుతోంది. ఇదే సందర్భంలో అదే మహిళా కొరియోగ్రాఫర్ మరి ఇక అదే డ్యాన్స్ మాస్టర్పై అంటే జాన్ భాషపై ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇక ఆమె ఆరోపణ ఆధారంగా ఆమె సంబంధించిన వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాత పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో దీంట్లో మరి అనేక కోణాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో జానీ మాస్టర్ నిందితుడా కాదా అనే అంశంలో మరి అతని వర్షాన్ని వినడం కావచ్చు, పోలీసులు విచారణ చేసిన తర్వాతనే నిజం నిగ్గు తేలే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా మరి నాగబాబు చేసిన ఏదైతే ట్వీట్ ఉందో ఆ ట్వీట్లో మాత్రం జానీ భాషకు సంబంధించిన ఇష్యూలో అతను దోషి అని కానీ నిర్దోషి అని కానీ చెప్పకుండా ప్రతి కోణంలో ప్రతి అంశంలో కూడా 2-3 కోణాలు ఉంటాయి. ఆ కోణాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ విషయంలో ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది, దాన్ని పరిగణనలకు తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఇప్పుడు అతను నిర్దోషి అని చెప్పలేము, నిందితుడు అని చెప్పలేము. సో ఈ రకంగా మరి పూర్తిగా క్లీన్ చీట్ కూడా ఇవ్వలేము. కానీ అతని వర్షను
ఎప్పుడైతే ఆరోపణలు మరి ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అప్పుడే తను మీడియా ముందుకు వచ్చి అలాగే పోలీసుల ముందుకు వచ్చి ఖచ్చితంగా అతని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళలు ఖచ్చితంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో చట్టంలో వాళ్ళకు కొన్ని అనుకూలమైన అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చెప్పిన దాన్ని ఖచ్చితంగా మరి ఎవరైనా కూడా ఆరోపణలు చేసిన క్రమంలో చట్టంలో ఖచ్చితంగా ముందుగా పోలీసులు అయితే దానికి సంబంధించిన ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత దానిపైన మరి కేసు నమోదు చేసి ఎవరైతే మరి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కోసం పిలిచి కూడా వాళ్ళని మాట్లాడతారు. ఈ నేపథ్యంలో విచారణ కూడా చేస్తారు. అదంతా పూర్తి కాకుండానే జానీ మాస్టర్ అదృశ్యం కావడం కావచ్చు, 5 రోజులుగా కూడా ఒక మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇదంతా రచ్చరచ్చ అవుతున్న నేపథ్యంలో అతను పోలీసులకు దొరకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఇంటికి తాళం వేసి ఉండడం, అతని భార్య కూడా మరి అతనితో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక దీంట్లో మరి ఒకవైపు సినిమా పరిశ్రమ కూడా అతని విషయంలో మరి కొంత కఠినంగానే ఉంది. అతని ఏదైతే ఆ డాన్సింగ్ అసోసియేషన్ నుంచి కూడా తొలగించినట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా పరిశ్రమ కావచ్చు, రాజకీయ రంగంకు సంబంధించిన ప్రముఖులు కూడా ఆరోపణలు నిరూపితం కాకముందే ఈ రేంజ్ లో యాక్షన్ తీసుకోవడము అనేది చాలా రకాల అనుమానాలకైతే తావిస్తుందన్న వర్షన్ని జానీ తరపు లాయర్ వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే 2017లో ఎప్పుడో జరిగితే ఫోక్సో యాక్ట్ కింద అసలు కేసు ఎలా నమోదు చేస్తారు అంటూ కూడా జానీ మాస్టర్ తరపు లాయర్ ప్రశ్నించడం కావచ్చు. దాంతోపాటు ఇరువురు అంగీకారంతో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు బాధితురాలు కేసు పెట్టడాన్ని అది ఎంత కుట్రపూరితంగా జరుగుతుందో అర్థం కావట్లేదా అన్న ఇంకొక వాదన తెరమి తీసుకుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్కి వచ్చిన ఫేమ్ కావచ్చు, నేషనల్ అవార్డు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొరియోగ్రాఫర్కి రాకపోవడం కావచ్చు, దాంతోపాటు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితం అంటే మెగా కుటుంబానికి జానీ మాస్టర్ అత్యంత సన్నిహితుడు అన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే కావాలనే ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారన్న ఇంకొక వాదనను కూడా జానీ తరపు వాళ్ళు వినిపిస్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి? ఖచ్చితంగా సంధ్య, మరి ఒక వ్యక్తి ఎదుగుతుంటే అతని ఎదుగుదలను చూసి కొంత బ్రేక్ వేసే వాళ్ళు కూడా మరి అతని సన్నిహితులు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఈ విషయంలో కూడా మరి జానీ మాస్టర్ మరి పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి సంబంధించిన అధినేత కావచ్చు, తర్వాత ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా డాన్స్ మాస్టర్గా పనిచేశారు. అతనికి సన్నిహితుడిగా కూడా పేరుంది. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర జరిగిందని అతను కూడా మరి చెప్పుకున్నారు. అది కూడా మనం చూస్తున్నాం. దీని వెనుక ఒక కుట్ర కోణం దాగుందని అతను చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు నిజమని నమ్మడానికి లేదు, అలాగనే అబద్ధమని తోసిపుచ్చడానికి లేదు. ఇక దీంట్లో మరి అతని తరపున వాదిస్తున్న న్యాయవాది ఖచ్చితంగా అతని తరపున మాట్లాడాల్సి ఉంటుంది కనుక ఈ విషయంలో మరి కొంత పోక్సో ఆ చట్టం ప్రయోగించడం పట్ల కూడా కావచ్చు. యాక్చువల్గా పోక్సో చట్టం అనేది కేవలం మైనర్ల విషయంలో మరి లైంగికంగా వేధిస్తే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారు. కానీ ఇది గత 7-8 సంవత్సరాలు కూడా ఈ వ్యవహారం కొనసాగుతుందని కూడా జరుగుతున్న ప్రచారంలో నిజానికి పోక్సో కింద పోలీసులు ఎందుకు ఈ యొక్క కేసు నమోదు చేశారనే దాని పట్ల కూడా మరి కొంత ప్రచారం అయితే జరుగుతోంది. దీంట్లో మరి జానీ మాస్టర్ సంబంధించిన విచారణ పూర్తయితే తప్ప మరి దీంట్లో ఎవరు కుట్ర చేశారు, దీని వెనుక ఎవరు ఉన్నారు, ప్రొఫెషనల్గా కావచ్చు, వృత్తిపరంగా మరి అతని పైన ఎవరైనా కావాలనే దీంట్లో అతని ఎదుగుదలను అడ్డుకునేందుకు చేశారనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తాను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు, తర్వాత డ్యాన్స్ మాస్టర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నాడు, అవార్డులు రివార్డులు అన్నీ తీసుకుంటున్నాడు. ఈ తరుణంలో మరి అతని ఎదుగుదలను చూసి మరి ప్రత్యర్థులు అతనికి సంబంధించిన వృత్తిపరమైన ప్రత్యర్థులు కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా మరి చేసి ఉండవచ్చు అనే ప్రచారం కూడా కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో మరి పోలీసులు నమోదు చేసిన ఏవైతే సెక్షన్లు ఉన్నాయో వాటి పరంగా కూడా మరి ఇప్పుడు ఎవరైతే జానీ భాషకు సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం పై కావచ్చు, మరి కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత మరి జానీ మాస్టర్ ఉదంతంపై కూడా పూర్తి నిజాలైతే వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఈలోపు పోలీసులు కూడా మరి ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు కనుక ఇక అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి మినిమం ఒక 14 రోజులు కూడా అతను జ్యుడిషియల్ రిమాండ్లో విచారించే అవకాశం ఉంటుంది కనుక ఈలోపు పోలీసులకు అతను ఏం చెప్తాడో, అతని దగ్గర ఆధారాలు ఏమున్నాయి, మరి నిజంగానే ఆయన మరి 4-5 రోజుల క్రితం విడుదల చేసిన సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటన ఏదైతుందో మరి దానికి సంబంధించి మరి తాను ఆధారాలు ఉంటే చూపండి, దేనికైనా సిద్ధమేనని చెప్పిన నేపథ్యంలో మరి మహిళా కొరియోగ్రాఫర్ చూపుతున్న ఆధారాలు ఏమున్నాయో, తర్వాత పోలీసుల దగ్గర మరి ఆమె రికార్డ్ చేసిన వాంగ్మూలంలో ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో వీటన్నిటి చట్ట పరిధిలోకి వస్తుంది కనుక
మరి ఈ విచారణ అనంతరం ఏదైతే మరి జానీ భాషను అదుపులోకి తీసుకొని కోర్టులో సబ్మిట్ చేయడం కావచ్చు, తర్వాత వాళ్ళ కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరి పూర్తిగా అది ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత మాత్రమే పూర్తి అంశాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. కమిషనర్ గారికి, డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. పழக